ఇక్కడ నుంచి పోరాటానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాడు. ఏంటది పోరాటం అంటే ఏంటి? క్రైస్తవుడు జీవితమే ఒక పోరాటం లాంటిది, అవునా? క్రైస్తవ జీవితం ఏంటది? పోరాటం. పోరాటంలో ఏముండాలి? మనకు ఆయుధాలు ఉండాలి వద్దా? పోరాటంలో ఏముండాలి? ఆయుధాలు ఉండాలి అన్నమాట. అందుకని క్రైస్తవుడిగా అపవాదితో లేదా లోక సంబంధమైన దురాత్మల సమూహంతో పోరాడే ఒక సర్వాంగ కవచాన్ని సిద్ధం చేశాడు. యుద్ధానికి సంబంధించిన కవచం సిద్ధం చేశాడు. అది దేవుడిచ్చే సర్వాంగ కవచం అన్నాడు అనమాట. దేవుడిచ్చే సర్వాంగ కవచం, సర్వము అన్నమాట. సర్వాంగం అంటే మొత్తం శరీరం అంతా కప్పే ఒక తొడుగు లాంటిది అనమాట. కాబట్టి ఎందుకు అంటే ముందే చెప్పాడు ఆయన, తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు బలవంతుడు ఉన్నాడు అంటే, క్రైస్తవుడు అనేవాడు క్రైస్తవుడిగా బ్రతికితే బలవంతుడిగా ఉంటాడా బలహీనుడిగా ఉంటాడా? బలవంతుడిగా ఉంటాడు. కాబట్టి మీరు అపవాది తంత్రాలను ఎదిరించడం శక్తిమంతులగినట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి అనమాట. అపవాది తంత్రాలను ఎదిరించాలి. అది ఈ కవచం ఎందుకు? అపవాది యొక్క తంత్రాలని ఎదిరించడానికి అనమాట. అర్థమైందండి. కాబట్టి అపవాది తంత్రాలను ఎదిరించాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. సర్వాంగ కవచం ధరించుకోవాలంటే మనం అంత స్థాయికి ఎదిగి ఉండాలి. క్రైస్తవుడిగా మనం ఆ స్థాయికి ఎదిగి ఉండాలి, అవునా కదా? అది ఏంటి సర్వాంగ కవచం అని అంటే చదవండి. ఏలనగా మనం పోరాడేది శరీరంతో కాదు అంటే భౌతిక సంబంధమైన ఆయుధాలతో శరీరంతో కాదు అని ప్రధానులు అధికారులు ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులతోను ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో పోరాడుతున్నాము. అంటే లోకంలో ఉన్న అధికారులు అనేటి వాళ్ళు అపవాది అదే అన్ని జనులై ఉంటారు. కాబట్టి క్రైస్తవుల్ని అంటే అపవాది ఏం చేస్తాడంటే అధికారులను ఉపయోగించుకుని బెదిరింతాడు, లేకపోతే పాపం చేయించడానికి ప్రయత్నాలు చేయించాడు. అలాగే పైన దురాత్మల సమూహం, ఇది అపవాది యొక్క సంబంధమైన సమూహం. ఆ దురాత్మల సమూహంతో కూడా పోరాడుతున్నాం. వాడు ఏంటంటే భయపెడతా ఉంటాడు అనమాట, భయపెడతా ఉంటాడు. కాబట్టి ఆకాశ మండలం దురాత్మల సమూహంతో పోరాడుతున్నాము అన్నాడు అనమాట. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలబడటకు శక్తిమంతులు ఉన్నట్టు దేవుడికి సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. అంటే సమస్తము నెరవేర్చినప్పుడు మాత్రమే ఆ కవచం నెరవేర్చగలదు. కాబట్టి దేవుడి సర్వాంగ కవచాన్ని ఎవరికి అంటే సమస్తము నెరవేర్చేవాడు. సమస్తం నెరవేర్చినప్పుడే అపవాది తంత్రాలను ఎదిరించగలుగుతాం కదా. సమస్తాన్ని నెరవేర్చినప్పుడే ఏం చేస్తాం? సమస్తాన్ని నెరవేర్చినప్పుడే అపవాది యొక్క ఎదిరించడం అవుతాం. సమస్తం నెరవేర్చాలి అంటే ఇప్పుడు దాకా క్రైస్తవుడిగా ఎలా జీవించాలో చెప్పుకుంటూ వచ్చాడు కదా. క్రైస్తవ భర్తగా, క్రైస్తవ స్త్రీగా, క్రైస్తవ దాసుడుగా, క్రైస్తవ యజమానుడుగా, అర్థమైందండి, క్రైస్తవుడుగా ఎలా జీవించాలో చెప్పుకుంటూ వచ్చాడండి. ఇప్పుడు సమస్తం నెరవేర్చేవారుగా ఉంటే ఈ కవచాన్ని మనం ధరించుకోగలుగుతాం. ఏంటి కవచము? చదవండి ఒకసారి. ఏలయనగా అది కాబట్టి నడుము దట్టి అంటే బెల్ట్ అనమాట. ఇది ఇంగ్లీష్, అది దట్టి అంటారన్నమాట తెలుగులో. మీ నడుమునకు ఏముండాలంట? అంటే సత్యము అనేది. నిలబడటం అనేది ఎప్పుడైనా సరే, ఉదాహరణకి అబద్ధం ఆడినప్పుడు ఏ మనిషి అయినా సమాజంలో నిలబడలేడు. ఏనా? అబద్ధం ఆడినప్పుడు మనిషి ఏం చేయలేడు, నిలబడలేడు. ఇక్కడ అర్థమైందా? ఇప్పుడు 10 మందిలో ఏదో అబద్ధం ఆడాడు, పిల్లండి ఇలా పిల్లండి, వాడు ఏదో నిజమనుకుంటున్నాడు, వీళ్ళందరూ ఒకసారి పిల్లండి అని చెప్తే వాడు వచ్చి నిలబడలేడు. నిలబడటం అంటే ఇలా కాదు. నిలబడటం అంటే
ఇలా నిలబడడం కాదు. వాడు మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళు ఎదురుగుండా ఏమవలేడు. ఏ నిలబడలేదు అంటే సత్యము ఆయనలో లేదు కాబట్టి, సత్యం అనేది ఆయనలో యథార్థత అనేది లేకపోతే, వాస్తవం అనేది అతనిలో లేదు కాబట్టి నిలబడలేడు. ఇప్పుడు క్రైస్తవుడైనటువంటి వాడుగా మనము చెప్పాడు కదా ఎపిసోడ్ 4 అబద్ధమాడుట మాని ప్రతి వాళ్ళతో సత్యమే. ఎప్పుడైతే మనం సత్యం మాట్లాడామో మీకు అర్థమైంది. ఎప్పుడైతే మనం సత్యం మాట్లాడామో నిలబడు అంటే ఎక్కడైనా ధైర్యంగా ఉంటామండి. మీకు అర్థమైందా? ఎక్కడైనా ఏమంటా ధైర్యంగా ఉంటాం. ఏంటి ధైర్యం అని అంటే ఎక్కువ శాతం అనుమానం ఏంటంటే చాలా మందికి మా ఏరియాలో కానీ ఇక్కడ కానీ అనుమానం ఏంటంటే బైబిల్ క్లాసులు జరుగుతున్నాయి కదా, ఎలా చేస్తున్నాడు ఈయన. చాలా మంది ఎక్కువ శాతం వేరే వేరే దేశంలో పరిశుద్ధుల సహకారంతో పనిచేస్తున్నారు. కానీ మనమేమో ఆదివారం వచ్చిన కానుకలతో కొంత తీసుకుని కొంత దేవుని బైబిల్ క్లాసులు నడిపిస్తాం. కాబట్టి కొంతమందికి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది, రానంటి వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఏం చేస్తారంటే ఏదో మొత్తం మీద ఉందన్నాడు. నేను లేదు కాబట్టి ఎక్కడైతే ధైర్యంగా నిలబడతాను. ధైర్యంగా మనం వేరే చోట నుంచి మనం ఆర్థికంగా ఎవరి దగ్గర తీసుకోవట్లేదు కాబట్టి, సంఘాల ద్వారానే పనిచేస్తున్నాం కాబట్టి ఎక్కడైనా ధైర్యంగా మాట్లాడతాం. ఎక్కడైనా. ఎందుకని 2012 నుంచి బైబిల్ క్లాసులు నడుపుతున్నాం. ఎవరైనా ఆర్థికంగా సహాయం చేస్తే ఏదో ఒక రోజుని ఏం చేస్తారు, వాళ్ళు సంవత్సరాలకు ఒకసారి జనవరిలో వచ్చి పని చూసి వెళ్తారు. అంతేనా? వెళ్తారా వెళ్ళరా? మరి 12 సంవత్సరాల నుంచి మా దగ్గరికి ఎవరు రాలేదంటే ఆలోచించాలి వద్దా? నేను తప్పు కాదు. ఏది మనం వేరే స్థానిక సంఘాల నుంచి సహాయం తీసుకోవడం తప్పేమి కాదు. కానీ మన మీద నిందలు వేస్తారు. మనం యథార్థ పరులు అనుకోండి, ఏమనొచ్చు ఇలాంటి అనమాట. నిరూపించుకోండి అని చెప్తాను. ధైర్యంగా నిలబడతాం. ధైర్యంగా నిలబడడానికి కారణం సత్యం. అంటే నాలో ఏముంది? సత్యం ఉంది అందులో. అది ఏ విషయంలో, నేను మాట్లాడే విషయంలో యథార్థంగా మాట్లాడేటప్పుడు మనం నిలబడి ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే అబద్ధాలు ఆడతామో మనం నిలబడలేము మనుషుల దగ్గర. అందుకని అపవాది ఏం చేస్తాడంటే, మనం కనుక అబద్ధం ఆడామంటే వాడు ఒక తంత్రం వేసి మనల్ని మూసేస్తాడంటే. అర్థమైందా? అది విషయం. అబ్రహాము అబద్ధం ఆడాడు నా చెల్లెని. ఏం చేశాడు? లోక సంబంధం ఏం చేశాడు? ఇంట్లో పెట్టుకున్నాడు పెళ్లి చేసుకుందామని. ఎవరిని? శారాని. అవునా? ఏమొచ్చింది అబద్ధానికి? సమస్య వచ్చింది. ఏమొచ్చింది? సమస్య వచ్చింది. ఆయన భయపడి అలా మాట్లాడాడు. ఏదేమైనప్పటికీ దేవుడు తోడుగా ఉన్నాడనే విషయాన్ని తర్వాత గ్రహించిన తర్వాత, అలాగున మనం సత్యమే మాట్లాడవలను అని అంది కదా. అబద్ధ మాట మాని సత్యమే మాట్లాడాలండి. ఈ సత్యమే మాట్లాడడం అనేది ఒక బెల్ట్ లాంటిది మనకు. అర్థమైందా? అది ఇప్పుడు మనం వస్త్రధారణని అలా నిలబెట్టేది ఏది? బెల్ట్. అవునా? వస్త్రధారణ బెల్ట్ లేకపోతే జారిపోతాయి. అవమానమా కాదా? అలాగే మనలో సత్యము లేకపోతే మనం క్రైస్తవుడిగా నిలబడలేము. మనం నిలబడలేకపోతే అపవాది ఏం చేస్తాడంటే మనల్ని పడిపోయేటట్టుగా ప్రోత్సహిస్తాడు అన్నమాట. అందుకని ముందు మనకి క్రైస్తవుడు అయిన తర్వాత దేవుడిచ్చే సర్వాంగ కవచం ఏంటి? సత్యం అనేది, బెల్ట్ అనేది ఏర్పడి, అంటే నువ్వు నిజం మాట్లాడిన ఆయన అని చెప్పాడు. నువ్వు నిజం మాట్లాడితే అది ఒక బెల్ట్గా నీకు ఉంటుంది. అది ఒక దట్టి అన్నమాట. కాబట్టి సత్యమనే నీ నడుమునకు సత్యమనే దట్టి అన్నమాట, బెల్ట్ అన్నమాట. సత్యం అనే దట్టి కట్టుకోమన్నాడు. తర్వాత రెండవది ఈ కవచం. రెండో కవచం ఏంటి? అదే రెండవ అది నీతి అనే మైమరువు అంటే
నీతి అనే మైమరు అంటే యుద్ధంలో ఈ చూడండి మనం లోపల వేసుకునే మొత్తం వస్త్రం అన్నమాట. అంటే పూర్తిగా కప్పెట్టే శరీరాన్ని అంతటే కూడా పూర్తిగా కప్పెట్టే ఒక కవచం, దాన్ని మైమరు అంటారన్నమాట. అది నీతి అన్నమాట. అర్థమైందా? ఏంటది? నీతి అనే మైమరు అన్నమాట. అంటే నిర్దోషత్వం అన్నమాట. నీతి అంటే ఏంటి? నిర్దోషి అన్నమాట. కాబట్టి నిర్దోషిగా ఉంటే మనమేమో ఉంటాం అంటే దోషం లేకుండా మనలో ఉంటే, దోషం అనేది మనలో ఉండకుండా ఉంటే మనం అపవాది ఏం చేయలేరు. సత్యం అనేది మనలో ఉంటే అపవాది మనల్ని ఏమి చేయలేదు. అపవాది తంత్రం పనిచేయదు. దోషం అనేది మనలో ఉంటే మనం నిలబడలేము. కాబట్టి నీతి అంటే దోషం లేకుండా ఉండటం. దోషము లేకుండా ఉండటం అనే మైమరు అంటే మనంతట్లో మన యొక్క దేహం అంతట్లో కూడా మనలో దోషం ఉండకూడదు. తర్వాత నీతి అనే మైమరు అది సిద్ధ మనసు అనే అది జోడు ఎక్కడ వేసుకుంటాం? కాళ్ళకి వేసుకుంటాం. జోళ్ళు వేసుకున్నాం అంటే అర్థం ఏంటి? బయటికి వెళ్తున్నాం అనమాట, సిద్ధపడ్డామని అర్థం అనమాట. ఇప్పుడు దైవ సంబంధమైన కార్యక్రమాలకి ఎప్పుడు ఏమై ఉండాలి? సిద్ధ మనసు ఉండాలన్నమాట. ఆదివారం నాడు బాగా సిద్ధపడతారు కదా. ఎలా సిద్ధపడతారు? సువార్థికులు కాదు అనేది సంఘం. ఎలా సిద్ధపడతారంటే అప్పుడు దాకా అంటే టైం చూసుకోరు, అప్పుడు దాకా మామూలుగా పనులు చేసుకుంటారు. ఆరాధన టైం అవుతుందని కాబట్టి ఎక్కడ అలా వదిలేసి ఏం చేస్తారు? కంగారు స్నానం చేసేసి ఏముండదు, సిద్ధపడే అప్పుడు పాటలు అయిపోయి ఉండొచ్చు, కీర్తనలు అయిపోయి ఉండొచ్చు, వాకింగ్ అయిపోయి ఉండొచ్చు, కొంతమంది కాన్ఫ్లెన్స్ సమయాన్ని కూడా వెళ్ళి ఉండవచ్చు. వాళ్ళకి ఏం లేదు, ఏమి లేదండి. ప్రారంభ ప్రార్థనలు లేని వాళ్ళు ఎవరికైనా సిద్ధపడుతుంది అంటే లెక్క అంతే. రాత్రి నుంచి సిద్ధపడలేదంటే ప్రారంభ ప్రార్థనలో లేకపోతే కనుక వాళ్ళు ఏం లేదు, సిద్ధ మనసు లేదా. సిద్ధ మనసు లేకపోతే అబ్బాయి నేను ఏం చేస్తాడు? డిసప్పాయింట్ చేసిపోడేస్తాడు. వాళ్ళ తంత్రం అదే అనమాట. మీరు చూడండి, మధ్యలో ప్రసంగానికి వెళ్ళండి, ఇలా అంటారు మీరు అంటూ ఉంటారు. ఎందుకు? ఈ మొదలు పెట్టింది ఏంటో మీకు తెలియదు కదా. అందువల్ల సిద్ధ మనసు అనేది ఖచ్చితంగా ఉండాలి. సిద్ధ మనసు ఉంటే మనకి అన్ని అర్థమవుతాయి. మీకు అర్థమైందా? కాబట్టి అన్ని విషయాల్లో మనం సిద్ధ మనసు ఉండాలన్నమాట. సిద్ధ మనసు అనే దేవుడు ఉండాలన్నమాట. సువార్త ప్రకటించడానికి అనేది సిద్ధ మనసు ఉండాలన్నమాట. సిద్ధ మనసు లేకపోతే మనం పని చేయగలుగుతామా? సిద్ధపడకపోతే ఏదైనా సక్సెస్ అవుతుందా? ఏది అవ్వదు. అవునా? అలాగే సువార్త ప్రకటించడానికి సిద్ధ మనసు అనే జోడు ఉండాలన్నమాట. అంటే సమయాన్ని ప్లాన్ చేసుకోవడం, ఈ టయానికి వెళ్ళిపోవాలని ఆలోచించాను. నేను ఎప్పుడు కూడా దైవ సంబంధమైన కార్యక్రమాల విషయంలో ఏ సమయానికి వెళ్ళాలని అంటే కనుక ఆ సమయానికి నేను ఎప్పుడు సిద్ధపడిపోతాను. అయితే ఈ వచ్చిన సమస్య ఏంటంటే ఎవరైనా మన సహోదరులు వచ్చేవాళ్ళు ఎవరైనా కొంచెం లేట్ అవ్వచ్చు ఒక్కొక్కసారి. నాది ఏదైనా ఎప్పుడైనా ఉంటుంది అంతే తప్ప ఇంకా మాటిగా ఉండదు. సిద్ధపడే అంటే తెలియనుకుంటాం. అక్కడ సిద్ధపడకుండా ఆవేశపూర్వకంగా వస్తే ఏమవుతుంది? ఒక చక్రం అటు వెళ్ళినా ఒక చక్రం పెట్టి వెళ్ళినా జీవితము అక్కడే. అవునా కదా? మనం ఏం చేస్తామంటే సిద్ధపడుకోకుండా బండిని ఇబ్బంది పెట్టేస్తాం, కారుని ఇబ్బంది పెట్టేస్తాం. అవునా? సిద్ధపడుకోకుండా దేని ఇబ్బంది పెట్టేస్తాం? బండి అంటే ఇక అది మాట అంటే మనిషి కాదు కదా, అది దాన్ని ఇలా ఎత్తేసి వెళ్ళిపోతా ఉంటాం. ఎందుకు? అక్కడ సిద్ధపడి ఉంటే అంత కంగారు ఎందుకు? సిద్ధపడితే ఏం చేస్తాం? సాఫీగా సిద్ధపడిన వాళ్ళు ఏం చేస్తాం? అలాగ తిప్పేస్తారు. నిజానికి దానికి మాటలు వస్తే ఏంటి రాంబర్వా ఏంటి ఇలా తిప్పేస్తున్నావు, ఏమనుకుంటున్నావు దాన్ని? ఎందుకయ్యా ఇప్పుడు దాకా చల్లట్టుకుని కూర్చున్నాం, ఇందాక ఒక గంట ముందు బయలుదేరకపోతే నన్ను నడపడం కన్నా ఆ గంట ముందు బయలుదేరితే ఎంత బాగుంది నువ్వు.
ఎందుకదే అలా నాశనం చేస్తున్నాం అని చెప్పేసి అది బోర్కి వచ్చేస్తుంది. అవునా? అది అర్థమైందా? అర్థం అవ్వలేదా? అది సిద్ధపడకపోతే అదనమాట. సిద్ధపడకపోతే పరిస్థితి అది. ఇది వరకు సినిమాలకు వెళ్ళేటప్పుడు ఏం జరిగేదంటే పేర్లు అయిపోయాక వచ్చేవారు కొంతమంది. ఆ పక్కోడికి తప్పని కూర్చున్నాడంటే చాలు, ఎంత ఏమైంది, ఇదే స్టార్టింగ్, ఇంతకుముందు ఏమైనా అయిందా అని ఏం చేసేవాడు, ఈయన చూడకుండా ఈయన తినేసేవారండి. అవునా కాదా? ఓపుకున్నవాడు చెప్పేవాడు, ఓపుకు లేనాడు మాత్రం ఏదే అనేవాడు అనమాట. అంటే ఏంటి, ఒక లోక సంబంధమైన దాంట్లో కూడా ఏముండదు, మనశ్శాంతి ఉండదు. అలాంటప్పుడు దైవ సంబంధమైన విషయాల్లో కనుక ఆవేశపోరు. చదువు అలా బండుకులు ఎత్తారు కొంతమంది, వదిలేసి అలా వచ్చేసి కూర్చుంటారు అంటే ఇలా ఒక కీర్తన అయిపోద్ది. ఏంటది, అదే మీటింగ్ కూర్చోబెట్టి పొద్దున్న సాయంత్రం దాకా ఉంచున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. వచ్చేస్తున్నారు మీటింగ్ అని చెప్పేసి 10 గంటలకు వచ్చేస్తారు కదా, అలా సాయంత్రం దాకా ఉన్న వాళ్ళు ఉన్నారు. సాయంత్రం వరకు ఎలా ఉంటుంది అప్పుడు? పాడి పాడి, ఎందుకంటే నాకు అర్థమని పాటలా ఎదురు పాడాం కదా, అర్థమాని ఏం పాడతాం అంటారా? అంట సిద్ధపడకపోతే ఇసుకొచ్చేస్తుంది. అపవాది మనం సిద్ధపడకపోతే కనుక మనం కొడతాడు. అదే మనం తంత్రం చేత కొడతాడు. మనం సిద్ధపడ్డామని అంటే సక్సెస్, సిద్ధపడలేదంటే ఫెయిల్ అయిపోతామని. అదేనా అదోలేదా? కాబట్టి సిద్ధ మనసు అని జోడు ఉండాలి. అంటే ఎప్పుడు క్రైస్తవుడుగా ఆరాధనకి వెళ్ళేటప్పటికైనా సిద్ధ మనసు ఉండాలి, సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడైనా సిద్ధ మనసు ఉండాలి, ఒక సత్క్రియ చేసేటప్పుడు కూడా సిద్ధ మనసు ఉండాలి. తర్వాత దాలంటే తెలుసు కదా, పనులు ఉంటది కదా. రాజుల కాలంలో ఆ యుద్ధాలు చేసేటప్పుడు కత్తి పెడితే ఇలా పట్టుకుంటారు, దాన్ని కాపాడుకోవడానికి అనమాట. విశ్వాసం అనే అంటే డాలు అనమాట. విశ్వాసం అనే అది విశ్వాసం అనే డాలు అంటే ఒక పళ్ళు మాటది. ఈ విశ్వాసం అనే డాలు పట్టుకోవడం అన్నారు. అంటే ఉండాలి దైవ సంబంధమైన ఏ కార్యక్రమానికైనా, లేకపోతే మన ఆత్మ సంబంధ జీవితంలో విశ్వాసం అనేది చాలా అవసరం. అవునా కదా? విశ్వాసం లేకపోతే పేతురు గారు నీటి మీద నడుస్తున్నారు, ప్రభు రమ్మన్నారని. తర్వాత అల్ప విశ్వాసం ఏమయ్యారైనా కిందకి దిగైపోయారు. ప్రభు ఏమన్నారు? అల్ప విశ్వాస కాక విశ్వాసలే ఉండదు. అవునా కదా? కొంతమంది శిష్యులు వెళ్ళారు, అయ్యా ఈ దయ్యాన్ని ఎల్లగొట్టలేకపోయాం అన్నారు. మీరు ఈ అల్ప విశ్వాసం చేతనే ఈ దయ్యాన్ని ఎల్లగొట్టలేకపోయారని చెప్పేసి, అంటే వెళ్దా అనే అల్ప విశ్వాసం, అవిశ్వాసం. కాబట్టి ఇప్పుడు విశ్వాసం ఉంటే ఏం జరుగుతుంది? పని విశ్వాసమైన డాలు పట్టుకుంటే అపవాది అనే అగ్ని బాణాలన్నీ ఆరిపోయచ్చు అన్నమాట. అంటే ఇంతకు ముందు మేము అంటే ఒక ప్రాంతంలో 3 రోజులు స్వార్థ కూడికలు ఏర్పాటు చేశారు ఒక స్థానిక సంఘం. ఆయన పర్మిషన్ ఇవ్వలేదంట ప్రభుత్వం. అంటే 144 సెక్షన్ అనేది ఏర్పాటు చేశారు కదా ఈ ఎలక్షన్ నిమిత్తం. అందుకు 20 మంది 30 మంది కూడుకోవాలని చెప్పేసి ఆయన చెప్పి బెదిరెట్టారండి. ఆయన ఏమన్నారంటే, బ్రదరు పక్కన మీటింగ్లు పెట్టారు, ఈ 144 సెక్షన్ అంట, ఈ వాళ్ళు ఏమో అబ్జెక్షన్ ఇవ్వలేదంటే ఏం కంగారు పడుతుంది. మనం మీటింగ్లు సిద్ధపడ్డాం, మీటింగ్లు పెడతానికి సిద్ధపడి పాంప్లెట్స్ వేసాం, అన్ని చేసాం, సిద్ధపడి ఉన్నాం కదా. సిద్ధపడిన దాన్ని ఏముండాలి? విశ్వాసము ఉండాలి. సిద్ధపడిన దానికి ఏముండాలి? దేవుడు ఆ పని నెరవేరుస్తాడనేది ఉండాలి. లేకపోతే అపవాదం ఏం చేస్తాడంటే, నువ్వు పెట్టి చూపిస్తానని చెప్పేసి విశ్వాసాన్ని కోల్పోయేటట్టుగా వాడు అనేక ప్రయత్నాలు చేస్తాడన్నమాట. దైవ కార్యక్రమాల విషయంలో ఎప్పుడూ వెనకాడకూడదు. దేవుడు ఉన్నాడు, తన కార్యాలు జరిగిస్తాడు అనే విశ్వాసంతో ముందుకు వెళ్ళాలన్నమాట. అలాగే అద్భుతం జరిగింది 3 రోజులు కూడా. 3 రోజులు మీటింగ్లు కూడా విశ్వాసంతో ముందుకు వెళ్ళమని నేను ప్రోత్సహించాను. అంటే నాకు ఉంది విశ్వాసం. ఏమని 15 సంవత్సరాల నుంచి స్వార్థ పనిలో అనుభవం ఉంది. పని ప్రారంభిస్తే ఆపకూడదని. పని ప్రారంభిస్తే కొనసాగించేది ఎవరు? దేవుడు. కానీ అపవాదం ఏం చేస్తాడు?
ఆపేయడానికి ప్రయత్నాలు చేస్తాడు. అనేక మందికి సత్యం వినిపించకుండా ఆపేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఏమని ఆ బాణాలు వేస్తూ ఉంటాడంటే, ఎందుకండి వాళ్ళు మళ్ళీ ప్రభుత్వం వచ్చిందని మళ్ళీ మేము స్టేషన్ తీసుకెళ్తాం అని అంటారు. ఇంకొకరు ఏమంటాడంటే, ఏమండి 20 మంది 30 మందికి ఇచ్చారు కదా, ఎందుకంటే 20 మంది 30 పెడితే మొత్తం 100 మంది రావాలి కదా అంటాడు. ఇలాగ అపవాదం ఏం చేస్తాడంటే ఏదో రకంగా బాణాలు వేస్తూ ఉంటాడు. లేవండి మీరు కనుక మీటింగ్లు పెట్టారంటే మీకు అసలు బెయిలు రాదంటాడు. అప్పుడు భయపడిపోతారా? భయపడరా? విశ్వాసం ఉంటే భయం ఉంటుందా? అందుకని అపవాదం చేసే తంత్రాలకు మనం ఎప్పుడు భయపడకూడదు. విశ్వాసం అనేది ఉండాలి. క్రైస్తవుడికి ఏముండాలి? అందుకనే కొరింథీ పత్రికలో అంటారు, నీకు విశ్వాసం ఉందో లేదో పరిశీలించుకోమంటారు. విశ్వాసం లేకపోతే దైవ కార్యాలను చేయలేము. అది దైవ కార్యాలను చేయలేము. మనం విశ్వాసంతోనే చేయాలి పనులు. అంటే కంటికి కనపడదు, ఆధారం ఉండదు. ఆధారం లేనప్పుడే దేవుడు చేయగలడని నన్ను ముందుకెళ్ళాలి. అర్థమైందా? బిడ్డలో పుట్టడానికి అవకాశం లేదు ఎవరికి? అబ్రహాముకు. కానీ దేవుడు ఇవ్వగలడు అంతే. దాన్ని ఏమంటారు? విశ్వాసం అంటారు. అలాగే పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుడు చేయగలడు అనే విశ్వాసంతో మనం దైవ కార్యక్రమాలు చేయాలన్నమాట. జీవితం కూడా అంతే. విశ్వాసం జీవితం కూడా అలాగే ముందుకెళ్ళాలి. విశ్వాసం లేకపోతే దేవుడికి ఇష్టమైన అసాధ్యం. అందువల్ల దేవుడు చేయగలడు అనే విశ్వాసంతో చేయగలదు. వాడు చేసిన అబ్రహాం దేశాలు తిరిగిన అదైనా మోషే రాజరికం వదిలేసిన ఇదంతా విశ్వాసంతోనే. ఎరుకో గోడలు కూలిపోయినాయి, ఎక్కువ గోడలు ఇప్పటికీ ఆశ్చర్యమే. అది గోడ చుట్టూ తిరగడం ఏంటి, అది అలా కూలిపోవడం ఏంటి? దేవుడు ఏమన్నాడు? మీరు 7 రోజులు 7 సార్లు తిరగండి గోడ చుట్టూ, 7వ రోజుని 7 సార్లు తిరగండి. 3 రోజులు గోడలు ఎట్టిపోతాయి అన్నాడు. ఎంతో కాబట్టి ఎరుకో గోడలు ఎంతో పెద్దగా ఎరుకో చుట్టూ కట్టుకున్న గోడలు ఏమైపోయినాయి? ఇశ్రాయేలు ప్రజలు చుట్టూ తిరిగితే పడిపోయినాయి అంతే. మరి విశ్వాసాన్ని బట్టిగా తిరుగుతుంది. అలా ఉండాలి. అంతేగాని ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎలా అవుతుంది, అవుతుందా అవదా, అలాగైతే ఎలాగా, ఇలాగైతే ఏంటి, మన ప్రశ్న లేకపోతే సరే ఆడ విశ్వాసం ఏంటి? పెద్ద డాక్టర్ గారి వల్లే అవ్వలేదు, నేనేం చేస్తాడు అంటూ ఉంటారు కదా. అవును, ఆరంభ డాక్టర్ వల్ల కూడా చాలా మంది బతికేలో ఉన్నారు. అవునా కదా? పెద్ద డాక్టర్లు తీసుకోండి బతకడం పంపేశారు కదా. కాబట్టి ఈ చిన్నోడు ఏం చేస్తాడంటే వాడు ఉపయోగించాడు, వేసి కూర్చుంటాడు అండి. ఆశ్చర్యం. అదే క్రైస్తవుడు విశ్వాసం ఉండాలి. అంటే ఏ పని చేసినా అతనికి ఏముండాలి? అంతే. విశ్వాసం ఉంటే జరిగించేవాడు ఎవరు? దేవుడు. మర్చిపోకండి. కాబట్టి అపవాదేశ అగ్ని బాణాలన్నీ ఆడుకోవచ్చు విశ్వాసం ఉంటే. తర్వాత రక్షణ అనే శిరస్త్రాణం. రక్షించబడి ఉన్నాం కాబట్టి ఆ రక్షణ అనే ఒక శిరస్త్రాణం. అంటే తల మీద పెట్టుకునే ఒక శిరస్సు సంబంధించిన యుద్ధంలో ఒక కిరీటం, అంటే కిరీటం కాదు అది, ఒక కవచం లాంటిది, అది శిరస్త్రాణం అన్నమాట. హెల్మెట్ అనమాట. రక్షణ అనే శిరస్త్రాణం. రక్షణ అని యేసుక్రీస్తు వారి ద్వారా మనం పాపం నుంచి విమోచించబడ్డాం కాబట్టి రక్షించబడి ఉన్నాం. ఈ రక్షణ అనేదాన్ని మనము శిరస్త్రాణం కంటే మనం రక్షించబడి ఉన్నాము. కాబట్టి మనము దైవంతో సొంత రక్షణ కాపాడుకోమని చెప్పాడు చూసారా పిలిపత్రులు. కాబట్టి రక్షణ అనే శిరస్త్రాణము మనం కలిగి ఉన్నాం. రక్షణ కలిగి ఉన్నాం కాబట్టి ఈ రక్షణ అనే శిరస్త్రాణం మనం కలిగి ఉన్నాం అన్నమాట. రక్షణ అనే శిరస్త్రాణం అంటే మన శిరస్సు మీద మన ఎవరు ఏం చేయలేరు. మీకు అర్థమైంది? శిరస్త్రాణం లేకపోతే మన రక్షణని పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయన్నమాట. మన రక్షణని పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయన్నమాట. తర్వాత
దేవుని వాక్యమును ఆత్మకల్పం దేవుని వాక్యమనే ఆత్మకల్పం ఆత్మఖడ్గం. దేవుని వాక్యం వాక్యమనే ఆత్మఖడ్గం. సందేశం ఎరుగు ఉండాలండి మనం. అర్థమైంది? పరిశుద్ధాత్మ ద్వారా రాయించిన సందేశాన్ని ఎరుగు ఉండాలి. అపవాదిని రాత్రి చదివాం కదా, రాత్రి మనం స్టడీ చేస్తాం. ఏంటది? లేఖనాలని ఉపయోగించాడు అతను. ఎవరు? అపవాది. ఆ లేఖనాలకి సరైన అర్థం చెప్పిన ఆయన యేసుప్రభు. మీకు అర్థమైనా అర్థం లేదా? అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని సరిగా నేర్చుకుని ఉంటే అపవాది యొక్క తంత్రానికి మనము ఎదిరించవచ్చు. అంటే విశ్వాసం ఉంటే అపవాది తంత్రాన్ని ఎదిరించవచ్చు. భయపడక్కర్లేదు, భయపడుకోకుండా ఉండొచ్చు. రక్షణను కలిగి ఉన్నప్పుడు మనము మన ఆ రక్షణని పోగొట్టుకోకుండా కాపాడుకోవచ్చు. శిరస్త్రాణంగా ఉంటే, సిద్ధ మనసు ఉంటే సక్సెస్ అవ్వచ్చు, సిద్ధ మనసు లేకపోతే ఫెయిల్ అయిపోవచ్చు. అర్థమైందండి? ఈ దోషం లేనంత వాళ్ళగా ఉంటే మనము మైమరుగా మన దోషం లేని స్థితి ఉంటే నిలబడి ఉండొచ్చు. అపవాది ఏం చేయలేడు. సత్యం అనేది అనగా వాస్తవం అనేది మన జీవితంలో వాస్తవంగా మనం మాట్లాడే వారంగా ఉంటే మనం నిలబడి ఉండొచ్చు అన్నమాట. ఇవన్నీ దేవుడిచే ఈ సర్వాంగ అవసరం. దేవుని వాక్యమైన ఆత్మకాఠం. సందేశం ఎరుగు ఉండాలండి. లేకపోతే అపవాది ఏం చేస్తాడంటే లేఖనాలను వక్రీకరించి మనల్ని పక్కదారి తీసుకుపోతాడు. లేఖనాలు వక్రీకరించి మనల్ని ఏం చేస్తాడు? అందుకని దేవుని వాక్యమైన ఆత్మకాఠం మన దగ్గర ఉండాలి. దేవుని వాక్యమైన ఆత్మకాఠం అంటే క్రొత్త నిబంధనని ఎరిగిన వారమై ఉంది. ఎవరు ఏది అడిగినా దానికి సరైన రీతిగా సమాధానం చెప్పగలిగిన వారమై ఉండాలి అన్నమాట. అప్పుడు మన అపవాది వేసే తంత్రాలు, అపవాది ఎలా వేస్తారు తంత్రాలు అంటే లేఖనాల ద్వారా వేయచ్చు తంత్రం. లేఖనాల ద్వారా మనం మోసం చేయడానికి ప్రయాసపడి ఉండొచ్చు. వక్రంగా లేఖనాలని తిప్పి దాని ద్వారా మోసం చేసే అవకాశాలు ఉంటాయి. లేదు మనలో బలహీనత అంటే మన అవిశ్వాసాన్ని బట్టి మనల్ని దైవ సంబంధమైన కార్యక్రమాలు ముందుకు సాగనివ్వకుండా తంత్రాలు వేస్తూ ఉంటాడు. తర్వాత మన సిద్ధ మనసు లేదనుకోండి, ఎందుకు వచ్చింది గొడవ, ఈ వర్షాన్ని నేను వెళ్తాం మీటింగ్కి మాని అంటారు. అవునా? ఏమనిపిస్తుంది సిద్ధపాలు లేని వాళ్ళకి? సర్లే. అలా ఎంతో మంది దైవ సమాన కార్యక్రమాలకు మానేసి వాక్యం నేర్చుకోలేకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. తర్వాత నిజం చెప్తే బాధపడతాడు అతను. నిజం చెప్తే ఏమవుతాడు? బాధపడతాడు. నిజం చెప్తే ఎందుకు నిజం చెప్తాడు వాళ్ళకి అంతేనా? అది తంత్రం వేశాడనమాట. నీ ఫ్రెండ్ నిజం చెప్పావనుకో వాడు గుండె బద్దలేసిపోద్ది, నీతో సంబంధాన్ని పోగొట్టుకుంటాడు, కాబట్టి నిజం చెప్పకరా బాబు, ఏదో నాలుగు కల్పిత మాటలు చెప్పి వాడు సంతోషపడతాడు. వారికైనా ఎవరికైనా. అవునా? ఎప్పుడైతే అబద్ధం ఆడామో మనం నిలబడలేము. ఎప్పుడైతే అబద్ధం ఆడామో అపవాది మన మీద తంత్రం వేశాడు. కాబట్టి సత్యం అనే బెల్ట్ లేకపోయినా, నిర్దోషత్వం లేకపోయినా, సిద్ధ మనసు లేకపోయినా, విశ్వాసం లేకపోయినా, రక్షణ అనే శిరస్త్రాణం అనేది లేకపోయినా, అంటే రక్షించబడిన స్థితి మనం లేకపోయినా, అంటే మన ఇష్టం ఉన్నట్టు బ్రతుకుతున్నా, దేవుని వాక్యాన్ని సరిగ్గా ఎరగకపోయినా, ఈ దేవుడిచ్చే ఈ కవచం లేకపోతే కనుక అపవాది తంత్రాలకి పడిపోతారండి, లోన్ అయిపోతారండి. అపవాది తంత్రాలకు లోన్ అయిపోతారండి. అపవాది తంత్రాలకు ఏమవుతారు? అయిపోతారు. కాబట్టి ఇది అప్పుడు ఎఫెసీ స్థానిక సంఘం ఎదిగిన సంఘమే కదా. ఎఫెసీ సంఘం ఎదిగింది ఎదగలేదా? ఎదిగింది. కాబట్టి ఈ యొక్క వేసుకోండి. కొరింథీ పత్రిక వాళ్ళు ఏమన్నారు? మీరు పసిపిల్లలు అన్నాడు. మీరు పాలు తాగేవాళ్ళు కానీ బలమైన ఆహారం తినగలవారు కారని చెప్పేశాడు. మీరు శరీర సంబంధంగా మాట్లాడుతున్నారు కదా పసిపిల్లలు అన్నాడు. కానీ ఆత్మ సంబంధం, ప్రేమలో విశ్వాసంలో ఎదిగిన వాళ్ళు తర్వాత వాళ్ళు క్రైస్తవులుగా ఎలా బ్రతకాలో తెలియపరుస్తూ మీరు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి అన్నాడు. అంటే అపవాది దురాత్మలు మన మీద వ్యతిరేకత, అంటే మనల్ని వేరే విధంగా వేరే ఒకరి ద్వారా మనల్ని క్రైస్తవ్యంలో నుంచి దిగజారిపోయేటట్టుగా వారి తంత్రాలని
ఆ తంత్రాల వల్ల దిగజారిపోయేట్టుగా చేస్తాడు. ఆ తంత్రాలను ఎదిరించగలిగే కవచాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి దాన్ని ధరించుకుని మనము అపవాది తంత్రాలు, అపవాది ఎలా వేస్తున్నా సరే మనం ఎదిరించవచ్చు అన్నమాట. అర్థమైందా? అదండి. అది అది లేకపోతే మనం ఆత్మ సంబంధంగా ఓడిపోతాం అన్నమాట. అందుకే దైవ కార్యక్రమాలను ఎప్పుడైతే ఆపేసామో, దైవ కార్యక్రమాలు ఎప్పుడైతే మనము ఆపేసామో అప్పుడే మనం ఓడిపోయినట్లు లెక్క. అర్థమైందా? ఆరాధనని మాటి మాటికి టయాలు మార్చేస్తున్నామంటే ఏమైనట్టు? అపవాద తంత్రాలకి పడిపోయామని అర్థం. అర్థమైందండి. సువార్త ప్రకటించాలని ఆశ ఉంది కానీ అది సిద్ధ మనసు లేకుండా బయటికి వెళ్తుంటే మనకెవరు దొరకరు. సిద్ధ మనసు లేకుండా ఏదో ఎక్కడో చోటు వాకింగ్ చెప్తాను అని చెప్పేసి వెళ్ళే మనకి ఎవరో దొరకదు మీకు. అలా కాదు, ప్రార్థన చేసుకుని పలానా టయానికి అంటే ఒక 2 గంటలు వాకింగ్ చెప్పాలని చెప్పేసి నువ్వు సిద్ధపడి వెళ్ళు, ఖచ్చితంగా ఎవరో అందుబాటులో దొరుకుతారు. అవునా కదా? సిద్ధ మనసు లేకుండా మనము స్వార్థ చెప్పలేము. సిద్ధ మనసు అనే జోడు ఉండాలంటే. విశ్వాసం అనే డాలు మన మీద భయపెట్టేస్తారు. అంటే మీకు అర్థమయ్యే విశ్వాసం అనే డాలు అనే దానికి మీకు ఒక అవగాహన చేస్తుంది. ఉదాహరణకి భౌతిక సంబంధంగా అనారోగ్యం వచ్చింది ఎవరికైనా మన ఇంట్లో వాళ్ళు, అయ్యి బాబు ఇంకా చెప్పలేమండి అంటారా కదా? అవునా కాదా? అప్పుడు మనకు మనకు ధైర్యం ఉంటుందా, అధైర్యం ఉంటుందా? మనల్ని ఎవరైనా సరే అధైర్యపరుస్తున్నారు అంటే మన విశ్వాసాన్ని దిగజారుస్తున్నారని అర్థం. గుర్తుపెట్టుకోండి. దేవుడు ఉన్నాడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు కాబట్టి ఆయన కార్యం చేయగలుగుతాడు, లేదా అక్కడ దైవ కార్యాలను జరిగిస్తాడు అంతే. అది విశ్వాసంతో ముందుకెళ్ళిపోవాలి. అప్పుడే అపవాద తంత్రాన్ని ఎదిరించినట్టు అనమాట. ఎందుకులేండి అందువాడు ఎందుకులేండి పడిపోయాడంటే అపవాద తంత్రంలో పడిపోయాడు. నాకు తెలుసు, గ్రంథం ఎరిగి ఉంటుంది కాబట్టి ఎవరు ఎలా బాణాలు వేసి మనం అధైర్యపరుస్తారో నాకు తెలుస్తూ ఉంటుంది. ఒక్కోసారి భార్య అంటది అధైర్యపరుస్తుంది. నాకు విశ్వాసం ఉంది కదా, విశ్వాసం ఉంది కాబట్టి నేను భయపడిన అంతే. మీకు అర్థమైనా అర్థం లేదా? కరోనా టైంలో ఎంతమంది బైబిల్ క్లాస్ పెట్టారు? కరోనా టైంలో ఎంతమంది బైబిల్ క్లాసులు పెట్టారు? ప్రతి వారం. పోనీ ఆరాధనలు ఎంతమంది పెట్టారు? 2 చోట్ల ఆరాధన పెట్టాం మేము. కామరాల్లో అంటే మా సొంత గ్రామంలో, తర్వాత పాలకోళ్ళు. 2 చోట్ల అటు 3 to 4 లేదా 4 to 5 తెల్లారేటప్పటికి ఆరాధన అయిపోయేది. మంగళవారం క్లాసులు అంటే ఈ బైబిల్ తరగతులు అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లర గంటల 6 గంటల వరకు 20 మంది లోపల ఇలా కూర్చునేవారు. మీకు అర్థమైందా? అప్పుడు మాకు వేరే ఆ ప్రాంతంలో అద్దెలు దొరికింది. ఆ జనాలు ఎవరు ఉంటారు అక్కడ, పొలాల్లో ఇల్లు దొరికింది. అది దొరికిన తర్వాత లాక్డౌన్ వచ్చింది. క్లాసులకి బాగుంటుంది, డిస్టర్బెన్స్ లేకుండా తీసాం. అది తీసిన తర్వాత లాక్డౌన్ అన్నారండి. మేము కూడా సిటీలో ఉన్న మేము అక్కడికి వెళ్ళిపోయాం, ఇంటికి వెళ్ళిపోయాం. హాయిగా 12 గంటలకు మన వాళ్ళు ముసుగులేసి వచ్చేసేవారు యవనస్తులు, ట్రైనింగ్ అయ్యేవాళ్ళు. అంటే మధ్యరాత్రి దాకా 11, 12 దాకా పడుకోవడం. 1 గంట తెలుగు కొట్టేవారు, 2ంటికి వచ్చేవారు. మొహాలు కడుక్కోవడం, కూర్చోవడం, ఒక పుస్తకం చెప్పేయడం. తెల్లారేవాడు నా భార్య ఏమో తెల్లారేవాడు టిఫిన్లు వేసేయడం వీళ్ళందరికీ. కాబట్టి మొహాలు కడిగేసుకోవడం, టిఫిన్ చేయడం, వెళ్ళిపోవడం అని. భయపడలేదు, మాకు కరోనా రాలేదు, ఎవరు మేము అలా పడుకోలేదు. మా ఇంట్లో అందరూ కూడా పిల్లలు, చిన్నపిల్లలు అదే ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వృద్ధాప్యులు ఉన్నారు. అర్థమైంది. మా నాన్న అయితే అనారోగ్యంతో ఉన్నాడు. మరి మా కుటుంబం భయపడలేదు, మేము భయపడలేదు. కొంతమంది అయితే భయపడలేదు, అక్కడే ఉండరా బాబు, అక్కడే ఉండి మాట్లాడు, ఇక్కడికి రాకు అనేవాడు చచ్చిపోయాడు. అవునా? అక్కడే ఉండు, ఇక్కడ రాక అనేవాడు ఏమైపోయాడు, చచ్చిపోయాడు. నేను అసలు అప్పుడు తిరుగుతున్న పరిచర్యకి వచ్చే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఎవరైనా ఎప్పుడైనా మేము చెప్పుకోవాలంటే విశ్వాసంతో పనిచేసాం అన్నమాట. అంటే కరోనా వచ్చింది భక్తిహీనుల కోసం, భక్తిపరుల కోసం
కాదు అని చెప్పేసి పనిచేసాం అంతే. రోంప కూడా పట్టలేదు. అదన్న కాబట్టి విశ్వాసం అనే డాలుంటే ఎలాగైనా పని చేయగలుగుతాం. మీరు అడిగి చూడండి, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ. ఫోటోలు కూడా ఉన్నాయి. మీకు అర్థమైందా? అంటే ప్రభు పని చేసే కార్యక్రమాలు ఏ క్లాసు మానలేదు. ఆ పక్కన చుట్టుపక్కల ఏ ఇల్లు లేవు, కేసెడతా కల్లా ఒకటే కదా ఇది. పోతే మేము పోతాం అనుకుని ఎవరు బెటర్ కదా. అంటే మనం చేయాలనే విశ్వాసం ఉంటే, సిద్ధ మనసు ఉంటే దేవుడు మనకి ఆధారాన్ని చూపిస్తాడా చూపించడా? యెజబెలు ఎంతో మంది సేవకుని చంపేస్తుంది, కానీ ఉపాధ్యాయ ఏం చేశాడు? ఆయన భక్తి పనులు కాపాడా కాపాడలేదా? దేవుని పిల్లలుగా విశ్వాసం లేకపోతే మనం దేవుని పని చేయలేము, భక్తిగా బ్రతకను కూడా లేదు. అంటే ముందుకు సాగలేము. క్రైస్తవులు ఏం చేయలేము, ముందుకు సాగలేము. అర్థమైంది కదా? ఏమున్నాయో చూసుకోండి. మీకు బెల్ట్ లేదా? బెల్ట్ లేదా? నిలబడలేదు. మైమడి లేదా? అంటే లోపలది వేసుకునే వస్త్రం లేదా? ఏ హద్దాను నిన్ను అపవాది. సిద్ధ మనసు లేదా? బద్దగస్తులు అయిపోతా, పని చేయలేవు. విశ్వాసం లేదా? ఇక పీటు గడ్డలు ఏమవుతావు, మురుగుతానే ఉంటావు, లోపలికి వెళ్ళిపోతా ఉంటావు నువ్వు. రక్షణ అనే రక్షణ పొంది ఉన్నా అంటే రక్షించబడి ఉన్నాను అని భయం లేదా? రక్షించబడి అనే భయం లేదా? భయం లేకపోతే పడిపోతావు. కానీ రక్షణ అనే శిరస్థానం ఉంది కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి. తర్వాత దేవుని వాక్యం ఎరగలేదా? అంటే దేవుని వాక్యం సరిగ్గా వింటలేదా, తెలుసుకోలేదా? దేవుని వాక్యం సరిగ్గా తెలుసుకోకపోతే అపవాది నేను ఏం చేస్తాడంటే అబద్ధవాదుకుని పంపించి తీసుకుపోతాను నేను. అర్థమైందండి? వాక్యాన్ని వక్రీకరించి అబద్ధవాదుకుని చేత ఏం చేస్తాడు, వేరే దాంట్లో కలిపేస్తాడు నేను. అదే వాక్యం ఎరుగుంటే చెప్పండి బ్రదర్ అని వాక్యంతో వాక్యం చెప్పవచ్చు, చెప్పతే చెప్పలేమా? కాబట్టి సందేశం ఎరుగు ఉండటం అవసరమా కాదా? కాబట్టి సమయం దొరికినప్పుడల్లా దేవుని వాక్యం నేర్చుకోవాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, సత్క్రియలు చేస్తూ ఉండాలి. ఇదేం భారమైంది ఏమి కాదు. నెలకు ఒక రోజు కూర్చోవడం భారం కాదు. సువార్థికులు కాబట్టి 2-3 రోజులు గడుపుతారు, అది వేరే. సంఘము లేదా వాక్యం నేర్చుకునే ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఒక రోజంతా ఇలా కూర్చోవడం అనేది భారమైంది ఏమి కాదు. ఇందులో ఏముందో లేదు చూసుకోండి, మీరు తెలిసిపోద్ది. అవునా? ఏది లేకపోయినా విశ్వాస జీవితంలో ముందుకు సాగలేము. అపవాది ఏం చేస్తాడు? తంత్రం చేత మిమ్మల్ని పడేసేస్తాడు. గుర్తుపెట్టుకోండి. అసలే లేని వాళ్ళు ఉంటారు వాళ్ళు, అసలేమీ లేని వాళ్ళు పసిపిల్లలు. అవునా? ఆత్మ సంబంధంగా ఎదురు ఇవి ఉంటాయి. రైట్. 18 ఆత్మ ఉన్న ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిస్థితుల నిమిత్తమే పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలుగుగా ఉండండి. అంటే ప్రార్థన అనేది క్రైస్తవ జీవితంలో ఒక భాగమై ఉండాలి. నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే ప్రార్థన అవసరమా కాదా? భక్తి జీవితంలో కొనసాగాలంటే ప్రార్థన అంతే. దానియేలు ప్రార్థన, నెహెమ్యా ప్రార్థన, ఎజ్రా ప్రార్థన, అర్థమైంది, యెహోషువ ప్రార్థన. కాబట్టి ప్రార్థన చాలా అవసరం. కాబట్టి ప్రతి క్రైస్తవుడు దేవుడికి ప్రతి విషయంలో దేవుడు చెప్పుకుంటానే ఉండాలి. ప్రతి విషయం కూడా పూర్ణమైన పట్టుదలతో విజ్ఞానంతో మెలుగుగా ఉండండి అన్నాడు. ప్రార్థన చేసుకునేవాడు మెలుగుగా ఉన్నట్టు లెక్క. ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు, ప్రతిరోజు ప్రార్థన చేసుకునే క్రైస్తవుడు మెలుగుగా ఉన్నట్టు లెక్క. మరియు నేను దేని నిమిత్తమే రాయబడిన సంఖ్యలో ఉన్నాను. పౌలు గారు ఆ సువార్త మర్మం ధైర్యంగా తెలియజేట్టుకు నేను మాట్లాడిన ఒకటి వచ్చినప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంగా మాట్లాడితే వాక్శక్తిని నాకు అనుగ్రహింపడినట్లు నా నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలుగుగా సువార్త ధైర్యంగా చెప్పడానికి నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. వాక్శక్తి అనుగ్రహించడానికి అంటే అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా కదా, మరి అందుకని వాక్శక్తి అనుగ్రహించబడినట్లు నా నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలుగుగా ఉన్నాను అన్నాడు. అంటే ఆయన పట్టుదల ఉండాలి ప్రార్థనలో. మీరు నా క్షేమ సమాచారం అని తెలుసుకుంటూ
ఈ సహోదరుడు ప్రభునందు నమ్మకమైన పరిచారకుడైన తుకిన సంగతులన్నీ నాకు తెలియచేయను. మీరు మా సమాచారం తెలుసుకుంటూ అతను మీ హృదయాన్ని వాదార్చడం అతను మీ అడ్డుకు పంపుతుంది. తండ్రి అయిన దేవుడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి సమాధానం, విశ్వాసంతో కూడిన ప్రేమ సహోదరులు కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారు అందరికీ కృప కలుగును గాక. ఆమేన్. అలాగే జరుగును గాక. ఆమేన్ అంటే నమ్మకము, విశ్వాసం కలిగి ఉండడం.